ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. కథనాన్ని తిరిగి ప్రారంభిస్తానండి. డాక్టర్ గారు తిరిగి వ్రాస్తున్నప్పుడు ఏమేమి ఆయన అనుభవాలను వివరించారో తెలుసుకుందాం. చాలా పట్టణాలలో కోర్టుకు సంబంధించిన వైద్య వ్యవహారాలన్నీ ప్రభుత్వ వైద్యుడి చేతిలోనే ఉండేవి. ఖూనీ మొదలైన కేసులో శవ పరీక్ష చేయుట, గాయాలు పరీక్షించి సర్టిఫికెట్లు ఇచ్చుట ఆయన పని. కాబట్టి ఆ సర్టిఫికెట్లు నిరూపించడం కొరకు కోర్టుకు హాజరయ్యి ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. ప్రైవేటు డాక్టర్లకు ఈ తంతంతా కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ వైద్య వృత్తి బాగా సాగే డాక్టర్కు అప్పుడప్పుడు ఈ సర్టిఫికెట్లు సాక్ష్యాలు ఇవ్వక తప్పేవి కాదు. సర్వసామాన్యంగా ఈ కేసులన్నిటికీ మూలకందం గ్రామాల్లో ఉండే కక్షలు, పార్టీలు కాబట్టి ఈ కోర్టు సాక్ష్యాల్లో ఇరుపక్షాల వకీళ్ళు డాక్టర్లను అడ్డమైన ప్రశ్నలు అడిగి యమయాతన పెట్టేవారు. ఒక రోజున 4-3 భూస్వాములు పరీక్ష చేసి సర్టిఫికెట్ ఇమ్మని ఒక చాకలి స్త్రీని తీసుకొచ్చారు. గ్రామంలో ఎవరో ఒక తుంటరి ఆ ఉదయం ఆమెను బలాత్కారంగా మానభంగం చేశాడని ఆమె కథ. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆడ డాక్టరు చేత పరీక్ష చేయించుకొని సర్టిఫికెట్లు తీసుకొనటం మంచిది అని నేను చెప్పినప్పటికీ నేను కొద్దో గొప్పో స్త్రీ వైద్యం చేస్తున్న కారణం చేతను నన్నే పరీక్షించమని వాళ్ళు కొంచెం నిర్బంధించుట వల్లను సరే అన్నాను. పరీక్షకు ముందు ఆమెను ప్రశ్నించగా ఈ క్రింది వాంగ్మూలం ఇచ్చింది. అయ్యా, నా వయసు 30 ఏళ్ళు. నాకు 20వ ఏట భర్త చనిపోయినాడు. అప్పట్నుంచి నాకు పురుష సంపర్కం లేదు. ఈ ఉదయం నన్ను ఊరి బయట ఒంటరిగా చూచి ముద్దాయి నన్ను నిర్జనమైన చెట్ల పొద చాటుకు బలవంతంగా ఈడ్చుకుపోయి నా అరుపులు, పెడబొబ్బలు, తన్నులు, తాపులు లెక్క చెయ్యకుండా నన్ను బలిమిని చెరిచాడు. ఈ సంగతి నేను పోయి మా కామందుకు చెప్పగా మీ దగ్గరకు పరీక్షకు తీసుకొచ్చారు. నేను భర్తతో 4-5 సంవత్సరములు కాపురము చేశాను, కానీ పిల్లలు లేరు. నేను బహిష్టై 2 రోజులయ్యింది. ఆమెను పరీక్ష గదిలోనికి తీసుకొని పోయి ఇంకొక మంత్రసాని సహాయంతో పరీక్ష చేశాను. ఆమె ఒడ్డు పొడుగు అంగసౌష్ఠవం చూస్తే ఆమెను బలాత్కరించుటకు 2-3 జట్టుకు సాధ్యం అవుతుంది, కానీ ఎంత బలీయుడైనా ఒక మనిషికి అలవి కాదని అనిపించింది. వీపు మీద, ఛాతీ మీద ఎర్రగా కొన్ని గీట్లున్నాయి. ఎడమ బుగ్గ మీద పంటి కాట్ల వరుస ఒకటున్నది. ఆమె చెప్పినట్లు ఆమెకు గత 10 ఏళ్ల నుండి పురుష సంపర్కమే లేక ఆ ఉదయం హఠాత్తుగా ఆమెను నిజంగా ఎవరైనా బలాత్కరిస్తే దాని సూచనలు ఆమె అవయవ పరీక్షలో ఏమీ కనపడలేదు. ఆమె చీరపై కొంచెం రక్తం ఉంది, కానీ ఆమె అదివరకై బహిష్టై ఉండుట చేత ఆ రక్తము ఇదమిద్దం అని చెప్పటం కూడా కష్టమైనది. గుహ్యాంగమునందు రేతఃకణములు కనపడితే సంగమము రుజువగును. కాబట్టి ఒక అద్దం మీద అచ్చటి ద్రవమును పరీక్షకు తీసుకొని నా పరీక్ష పూర్తి చేశాను. తరువాత ఆమె కూడా వచ్చిన భూస్వాముల్లో పెద్దను పక్కకు పిలిచి, ఏమండి, ఈ అద్దం పరీక్ష తప్ప అన్ని పరీక్షలు పూర్తి అయినవి, కానీ బలాత్కార సంగమం నిస్సందేహంగా రుజువు చేసే చిహ్నాలు మాత్రం ఈమె యందు ఏమీ కనపడటం లేదు. ఈ సంగతులే వక్కాణిస్తూ ఇచ్చే నా సర్టిఫికెట్టు మీకేం ప్రయోజనం? మీకు కావలిస్తే ఆ గవర్నమెంటు లేడీ డాక్టర్కు కూడా చూపించి ఆమె మీకు అనుకూలంగా సర్టిఫికెట్ ఇస్తే తీసుకోండి అని చెప్పాను. ఈ సంగతి నేను చెప్పేసరికి వాళ్ళు పోయి ఒక ప్లీడర్ను తీసుకొచ్చారు. అతనికి కేకలేసి వాదించడంలో ఉన్న చలాకి కేసును అవగాహన చేసుకోవడంలో అంతగా కనపడలేదు. అతడు బలాత్కార సంగమము జరగలేదనడానికి మీకు ఆధారాలేమిటి? అలా జరిగితే ఎక్కడెక్కడ ఏ విధంగా మీకు గుర్తులు కనపడతాయి? అసలు సంగమం అంటే ఏమిటి? బలాత్కారం అంటే ఏమిటి? అని అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగి నేను చెప్పే క్లుప్తమైన జవాబులు ఒక వికృతమైన స్వారస్యంతో వింటూ నేనేదో జడ్జినైనట్లు నా దగ్గర వాదించడం సాగించాడు. చిట్ట చివరకు కొంచెం విసుగుతో, అయితే మీరు ఏమనుకుంటే అదే సర్టిఫికెట్ వ్రాసివ్వండి, మా పాటలు మేము పడతాం
మీరు పరీక్ష చేశారు కాబట్టి దానికి కావలసిన ఫీజు మీరు తీసుకుని సర్టిఫికేట్ ఇవ్వండి అని ప్లీడర్ అన్నాడు. ఇది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. నా పరీక్ష సారాంశం వ్రాస్తూ సర్టిఫికెట్ నేనిస్తే అది వీళ్లకు ఉపయోగించదు సరికదా. అది కోర్టులో దాఖలు చేస్తే వీరు పెట్టబోయే కేసులో ముద్దాయికి ఉపకరిస్తుంది. అందుచే వీరు ఈ సర్టిఫికెట్ అడగడంలో దీని భావమేమి తిరుమలేశా అనిపించింది. సరే, ఈ మీమాంస నాకెందుకని ఈ పరీక్షకు తీసుకున్న అద్దం కూడా పరీక్షించాను. అందులో రేతకణాలు ఏవీ కనపడలేదు. ఈ సంగతులన్నీ వివరంగా వ్రాస్తూ బలవంతంగా సంగమం జరిగినదని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు అని నా అభిప్రాయంగా సర్టిఫికెట్ ఇచ్చాను. ఆ తర్వాత 6 నెలల వరకు ఈ కేసు జాడా జవాబు లేదు. ఒక రోజున నాకు కొంచెం పరిచితులైన మా జిల్లాలో ఒక నాయకాగ్రేసరుడు హఠాత్తుగా మా ఇంటికొచ్చి అత్యాదరంతో నా విషయం, నా వృత్తి విషయం గురించి ఎంతోసేపు కుశల ప్రశ్నలు వేశాడు. చివరకు ఊరకరారు మహాత్ములు అని లోపలనుకుని, అయ్యా, మీ దర్శన భాగ్యానికి కారణం సెలవివ్వండి అని అడిగాను. ఆయన చల్లకొచ్చి ముంతదాచడం ఎందుకు, మీరు ఆ రేప్ కేసులో సర్టిఫికెట్ ఇచ్చారే వాళ్ళు మా ఊరు వాళ్ళు. మీరు పరీక్ష చాలా జాగ్రత్తగా చేశారనే చెప్పుకుంటున్నారు. కానీ నేరం రుజువయ్యే గుర్తులు మీరు గమనించకుండా పోవడానికి ఏమైనా అవకాశాలుంటాయా? అదీకాక ఇప్పుడు కొత్త కొత్త గ్రంథాలు వస్తూ ఉన్నవి. వాటిని మీరు బాగా స్టడీ చేస్తే ఇప్పుడు వ్రాసిన సర్టిఫికెట్తోనే నేరం రుజువు కావడానికి వీలుంటుందేమో. ఏమంటే చూసారా, ఆ సర్టిఫికెట్టు డిప్టీ కలెక్టర్ కోర్టులో దాఖలు చేశారు. నేడో రేపో విచారణకు వస్తుంది అన్నాడు. తమకేదో కొంత ఈ కేసుతో సంబంధం ఉన్నదనుకుంటాను అన్నాను. సంబంధం కాదు కానీ ఆ చాకలిదాని కామందు నాకు ఆప్తుడు, మా పార్టీ వాడును. ఈ రోజున చాకలిదైంది, రేపు దివాణంలోనున్న ఏ స్త్రీకైనా ఈ ఆపద రావచ్చు. ఈ లెక్కని మా ఊళ్ళో ఏ ఆడదాని పరువు దక్కుతుంది? మా ఊరి స్త్రీల పరువు ప్రతిష్టలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి డాక్టర్ గారు అన్నాడు. అవును, బాగానే ఉంది. కానీ మీ వకీలు గారితో రేప్ కేసు రుజువు చేయడానికి కావలసిన గుర్తులేవీ కనపడలేదని చెప్పాను కదా. అట్టి ఆ సర్టిఫికెట్ మీకు కోర్టులో ఏం ఉపకరిస్తుంది? ఈ కేసులో ముద్దాయి ఎవరేమిటి అన్నాను. ఒళ్ళు మదించి గుడ్లు నెత్తికొచ్చిన మా ఊరు గ్రామ మునసబండి. అతడు నా స్నేహితుడికి బద్ధ విరోధి, ఎదురి పార్టీ. నా స్నేహితుడి నౌకరు దాన్ని చెరిచి అతనికేదో తలవంపులు తేవాలనే ఈ ఘోరం చేశాడు. మీ దగ్గర సర్టిఫికెట్ పుచ్చుకొని కేసు కోర్టులో వేస్తున్నామని బెదిరిస్తే కాళ్లబేరానికి ఏమైనా వస్తాడేమో అనుకున్నాం. మన సర్టిఫికెట్లో బలం లేదని ఇతరులెవరికైనా తెలుసునా అన్నాడు. తెలియకపోవడం ఎలాగండి? నేను పరీక్ష చేసేటప్పుడు మీ వకీలు నా దగ్గర ఘర్షణ పడ్డప్పుడు మీ ఊళ్ళో సగం ఇక్కడే ఉన్నారు కదా అన్నాను. కోర్టులో బుగ్గ మీద పంటిగాట్లు, ఎదురు రొమ్ము మీద ఆ గోళ్ల గీట్లు ఎందుకొచ్చాయి అని అడిగితే మీరు మాకు నిజం చెప్పి సహాయం చేస్తారా అన్నాడు. నిజం ఎలా తేలుతుందండి? వాటి వల్ల రేపు ఎలా రుజువవుతుంది? మనలో ఎవరైనా ఈ కేసు బనాయించడం కోసం పళ్ళగాట్లు, గోళ్ల గీట్లు పెట్టవచ్చును కదా, ఇతర సంపర్కం లేకుండా అన్నాను. ఈ సంవాదంతో ఆ ప్రముఖ నాయకుడు బహుశా ఈ డాక్టర్ని తమ వైపుకుని తిప్పునే కంటే ఇతర ప్రయత్నాలు చేయడం లాభసాటి అనుకుని ఇతర ప్రయత్నాలు చేసుకోవడం కోసం సెలవు తీసుకుని వెళ్ళాడు. మరికొన్ని రోజుల్లో మరి ఒక నాయక ప్రముఖుడు తాను తాలూకా బోర్డు ప్రెసిడెంటునని చెప్పుకొని నా యొక్క వైద్య ప్రతిభ, శస్త్రవైద్య నైపుణ్యం, అన్నిటికంటే నా యొక్క అప్రతిమానమైన నిజాయితీ వేనోళ్ల విని నా దర్శనం చేయడం కొరకు వచ్చానని స్తోత్రం మొదలుపెట్టాడు. అలా ఇంద్రుడు, చంద్రుడు అని అతిశయోక్తిగా పొగుడుతూ ఉంటే ఏమనడానికి తోచక నా సంగతి మీరెక్కడ విన్నారు అని అడిగాను. అయ్యో డాక్టర్ గారు, ఆ చాకలి ముండను మీ దగ్గరకు తీసుకొచ్చి ఆ మునసబు దాన్ని చెరిచాడని తప్పుడు సర్టిఫికేట్ ఇస్తే 500 ఇస్తామని మీకు ఎరజూపినట్టు, అలా తప్పుడు పనులు చేయమన్నందుకు వాళ్ళ మీద మీరు మండిపడి ఇంట్లోంచి తరిమేసినట్లు నాకు అన్నీ తెలుసునండి అన్నాడు. అయ్యా, మీరేదో పొరపాటుగా విన్నారు. నన్నెవ్వరూ తప్పుడు సర్టిఫికేట్ ఇవ్వమనైనా అడగలేదు. దానికి 500 లంచమూ ఇవ్వలేదు.
ఇస్తానని నేను అనలేదు. నేను మామూలుగా పరీక్ష చేయడానికి, సర్టిఫికెట్ ఇవ్వడానికి తీసుకునే 5ో 10ో మాత్రమే తీసుకుని నా సర్టిఫికెట్ ఇచ్చాను అన్నాను. తమరిని నేను ప్రార్థించేది ఏమిటంటే, ఆ తాటి మీదనే, మీ నిజాయితీ మీదనే, మీ ఎత్తు ధనం కురిపించిన ఆ సర్టిఫికెట్టు మీదనే నిలబడమని. అసలు మా ఊరి కుట్ర తమకింకా తెలియదు. ఆ చాకలి ముండతో వీడు 6 ఏళ్ల నుంచి సంసారం సాగిస్తున్నాడు. దాని బుగ్గ మీద ఒక కాటు, ఒంటి మీద 4 గీట్లు పెట్టి మీ దగ్గరికి తీసుకొచ్చి మునసబు తన్ను చెరిచాడని చెప్పమని అతని మీద పార్టీ కక్ష కొద్దీ ఈ కేసు బనాయించాడు. మా తాలూకాయే కాదండి, జిల్లా అంతటా ఈ కేసుతో తమ ప్రతిభ మోగిపోతోంది. కాబట్టి నాకు మాట ఇవ్వండి, అలా నిలబడతానని అన్నాడు. నిజంగా నేను నా సర్టిఫికెట్ అవసరం వస్తే సమర్థించక చేయదలుచుకున్నది, చేసేది ఏమీ లేనప్పుడు ఏమైనా సంధిస్తే ఈ అతిరథులు మహారథులు మరీ పిక్కు తింటారని నేను ఏ మాట ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. నేను కోర్టులో సాక్ష్యం ఇవ్వడమే తటస్థిస్తే ఆ భగవంతుడు ఏం తోపిస్తే అదే చెబుతాను అన్నాను. కోర్టు 40 మైళ్ళుంది కదా అండి, నా కారు పంపమన్నారా తమరు కోర్టులో సాక్ష్యం ఇవ్వవలసి వస్తే అన్నాడు. తమకెందుకండి శ్రమ, అవసరమైతే నా కారులోనే వస్తాను అన్నాను. దాంతో ఆ నాయకుడు నిష్క్రమించాడు. మరి వారం రోజుల్లో సాక్ష్యం ఇచ్చుటకు హాజరు కమ్మని కోర్టు నుంచి సమను వచ్చింది. హాజరయ్యాను. కోర్టు ప్రేక్షకులతో కిటకిటలాడిపోతున్నది. ముందు జరగవలసిన తంతు కొంత అయిన తర్వాత ఫిర్యాది తరపు ప్లీడరు జడ్జితో, కోర్టు వారు చిత్తగించాలి. ఈ సాక్షి మాకు ఎదురు తిరిగారు కాబట్టి వీరిని ఆ విధంగానే విచారించమని మనవి చేస్తున్నాను అన్నారు. జడ్జి అన్నాడు, ఎదురు తిరక్క మీకు అనుకూలంగా ఉన్నదెప్పుడు? ఈ సాక్షి మొదటి నుంచి మీకు ఎదురు అని ఆ సర్టిఫికెట్ చెబుతూనే ఉంది. అసలు దాన్ని ఎందుకు దాఖలు చేశారు అన్నాడు. ఫిర్యాది వకీలు, బలవంతంగా మానభంగం చెయ్యాలనే ఉద్దేశంతో మీద పడ్డాడని కనపడుతుంది కదా అండి. జడ్జి, చూద్దాం కానివ్వండి అన్నాడు. ఫిర్యాది వకీలు ఇలా అన్నాడు, అసందర్భపు ప్రశ్నలు చాలా అడిగినాయి. డాక్టర్ గారు, తమ సర్టిఫికెట్లో ఎడమ బుగ్గ మీద పంటి కాట్లు ఉన్నాయని వ్రాశారు. అవి ఫిర్యాది స్వయంగా నాటుకొన్నవని మీరంటారా? నేను లేదు అన్నాను. జడ్జి, అడ్డదిడ్డంగా అడుగుతావేమయ్యా, నీ బుగ్గ నువ్వే ఖర్చుకోవడం ఎలాగా? ప్రేక్షకులలో నవ్వు. ప్లీడర్ అన్నాడు, ఆ వీపు మీద గీట్లు ఆమె వేసుకోగలదా? నేను కష్టం అన్నాను. ఫిర్యాది ప్లీడరు, కాబట్టి మానభంగం చెయ్యాలనే ఉద్దేశంతో ఎవరో బలాత్కరించి అవి వేశారంటారా అన్నాడు. ముద్దాయి ప్లీడరు, మానభంగం చెయ్యాలనో కేసు బనాయించాలనో ఉద్దేశం. నేను చెప్పాను. ఉద్దేశం సంగతి నేనెలా చెప్పగలను అన్నాను. ఫిర్యాది ప్లీడరు, నిజంగా రేప్ జరిగి ఉంటే ఇవి కాక మీకింకా ఏం చిహ్నాలు కనపడి ఉండాలి అన్నాడు. నేను చెప్పాను, దానికి సంబంధించిన శరీర భాగంలో వాపు, ఎరుపు, నెత్తురు మొదలైనవి కనపడాలి ముఖ్యంగా. మరి ఈ కేసులో అవేమీ లేవు. నెత్తురు కనపడినది కానీ ఆమె బహిష్టని చెప్పడం వల్ల దానికి విలువ లేదు. ఫిర్యాది ప్లీడరు, ఈ ఫిర్యాది గత 10 ఏళ్ల నుంచి పురుష సంబంధం లేదని చెప్పింది కదా. మాట వరుసకు ఆమె చెప్పినట్టు కాకుండా అడపాతడపా పురుష సంపర్కం ఉన్నదనుకోండి, ఆ పరిస్థితుల్లో రేప్ జరిగితే మీరు చెప్పిన చిహ్నాలు కనపడతాయా అన్నాడు. నేను చెప్పాను, దానికి సరైన జవాబు చెప్పడానికి అనేక విషయాలు ఈ నేరానికి సంబంధించినవి తెలియాలి. ఫిర్యాది ప్లీడరు, మీకు నెత్తురు కనపడిందన్నారు. ఆ నెత్తురు బహిష్ట సంబంధమైనదో కాదో మీరు పరీక్ష చేశారా? నేను చెప్పాను, అది ఇక్కడ సాధ్యం కాదు. ముద్దాయి ప్లీడరు ఎంత చచ్చు కేసైనా రక్తి కట్టించడంలో అందవేసిన చెయ్యి. కోర్టులో అంతమంది ప్రేక్షకులు కనపడగానే వాళ్ల ముందర తన ప్రాగల్భ్యాన్ని చూపించుటకు, వాళ్లకు ఈ బూతు కథ రక్తి కట్టించుటకు, రేపంటే విశదీకరించండి, దాని విశేషమేమిటి మొదలైన ప్రశ్నలు అడగడం సాగించాడు. జడ్జి గారు కూడా కొంతవరకు జవాబులు వినడానికి కుతూహలంతో ఉన్న ప్రేక్షకుడు కాబోలు ప్లీడర్ని అట్టి ప్రశ్నలు అడగడం సాగనిచ్చాడు. నేనిచ్చిన జవాబులకు కోర్టులో జనమంతా కరతాళధ్వనులతో ఆనందించడం సాగింది.
అప్పుడు జడ్జి వినవలసిందంతా విన్నాడు. కాబట్టి నీవు గృహస్థుడవు, నేను గృహస్థుణ్ణి. ఈ గ్రంథమంతా ఎవరికి తెలియచెప్పడం కోసం అడుగుతున్నావు అని కోర్టులో నుంచి కేసుకు సంబంధించని ప్రేక్షకులను బయటకు పంపించి వేశాడు. ముద్దాయి ప్లీడరు ఇలా అన్నాడు, చూడండి డాక్టర్ గారు, మీరు ఫిర్యాది బుగ్గ మీద పంటి కాట్లు ఉన్నవని సర్టిఫికెట్లో రాశారు. చూడండి ఆ పెద్ద మనిషిని అని ఫిర్యాది నౌకరీ చేస్తున్న నా దగ్గరకు ఆమెను మొదట తీసుకుని వచ్చిన భూస్వామిని చూపించి, ఆ కాట్లు ఆయన వేయడానికి అవకాశం ఉందా అని అడిగాడు. నేను పళ్ళుంటే ఎవరు వేయడానికైనా అవకాశం ఉంది అన్నాను. ముద్దాయి ప్లీడరు, పడుపు వృత్తిలో ఉండే స్త్రీని రేపు చేయడానికి అవకాశం ఉన్నదా? నేను ఉన్నది అన్నాను. దానితో నా సాక్ష్యం ముగిసింది. తర్వాత జడ్జి కేసును కొట్టివేసినట్లు తెలిసింది. ఇక్కడితో ఈ కథను ముగిస్తానండి. తరువాయి భాగంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. మరిన్ని మంచి మంచి కథలను మీ దగ్గరికి తీసుకుని వచ్చే అవకాశాన్ని ఇవ్వండి. ఉంటానండి. నమస్కారం.